ఆర్డర్కి మనకి 550 రూపీస్ ఇచ్చాడు కస్టమర్. ఇంటర్సిటీ ఆర్డర్ కంప్లీట్ అయిందండి. ఓకే ఫ్రెండ్స్, కస్టమర్ని పికప్ చేసుకున్నాను. దిస్ ఈస్ ద బార్డర్ ఆఫ్ కర్ణాటక. We entered in Andhra. This is Andhra. Stop here. No чай, я думаю. Чай only? Я want кофе, но чай. Coffee. Coffee maybe on fuel, some как-то. Okay. Cafe we will stop, okay? Huh? Cafe. Кафе. ఓకేనండి, వెల్కమ్ టు లేపాక్షి. మనం లేపాక్షికి వచ్చేసాము ఇప్పుడు. ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందంటే, మన రామాయణంలో రావణుడు సీతని ఎత్తుకుని వెళ్ళేటప్పుడు ఈ ప్రాంతంలో జటాయు అనే పక్షి అడ్డుగిస్తుంది. ఈ రావణుడు ఈ జటాయు యొక్క పక్షి రెక్కలని నరికేయగా ఈ జటాయు కింద పడిపోతుంది. సీతను వెతుక్కుంటూ వచ్చిన రాముడు ఈ జటాయువును చూసి జరిగిన విషయం అంతా తెలుసుకొని ఈ జటాయువుకు మోక్ష మార్గాన్ని ఇచ్చి లేపాక్షి అని ఉచ్చరించగా ఈ కాలక్రమేణా ఈ ప్రాంతానికి లేపాక్షిగా పిలువబడుతుందనేసి పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మరొక విషయం ఏమంటే, మామూలుగా మనకి గుడి బయట నుండి దేవుడు అనేది కనిపిస్తాడు. కానీ ఇక్కడ వీరభద్రస్వామి ఉగ్రుడు కాబట్టి అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదని గుడి ద్వారం కొంచెం పక్కకు ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు, మనకి కుడి చేతి పక్కకి గర్భస్తంభం ఉంది. ఇది బంగారు వర్ణంతో ఉంది. ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అండి. ఇక్కడ మన అతిథి వీడియోలు తీసుకుంటున్నాడు. ఇక్కడ మరొక చూడదగ్గ చిత్రాలయం ఒకటి. లేపాక్షి దేవాలయం చక్కని ఎరుపు, నీలిమ, పసుపు పచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు రంగులను ఉపయోగించి అద్భుతమైన ఖండ్య చిత్రాలతో నిర్మించబడింది. శివ వీరభద్ర వైష్ణవాలయములకు సమానమైన ముఖఖండంపై పైకప్పులో మహాభారతం, రామాయణం, పౌరాణిక కథలను లిఖించారు. ఇక్కడ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ మూల విరాట్ వీరభద్ర స్వామి గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం ఉంది. ఈ దేవాలయంలో ముఖ్య ఆకర్షణ ఈ వేలాడే స్తంభం. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. అందులో ఒక స్తంభం నేలను తాకకుండా గాల్లో వేలాడుతుండడం ఈ ఆలయ ప్రధాన రహస్యం మరియు ఇంజనీరింగ్ అద్భుతం. గోడలపైన, బండరాలపైన కన్నడ భాషలో శాసనాలు మలిచారు. ఈ శాసనాల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానం చేసిన దాతల గురించి వివరాలు తెలుస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఒకే రాతిపై అద్భుతంగా చెక్కబడిన 7 పడగల భారీ సర్పం, దాని నీడలో ఉన్న శివలింగం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది అసంపూర్ణ కళ్యాణ మండపం. విరూపన్న రాజుగారి అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఈ మండపాన్ని నిర్మించాడని తెలిసి రాజు ఆగ్రహించి తన కళ్ళను పీకేయాలని ఆజ్ఞాపించాడని తెలుసుకున్న విరూపన్న తన కళ్ళను తానే పీకి గోడకు కొట్టాడని
ఆ రక్తపు మరకలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయని అంటారు. అందుకే ఈ కళ్యాణ మండపం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇక్కడ మరొక విశేషం సీతమ్మ వారి పాదం. ఇక్కడ రాతిపై ఒక పెద్ద పాదముద్ర కనిపిస్తుంది. ఇది సీతాదేవి పాదముద్ర అని భక్తులు నమ్ముతారు. ఈ పాదంలో ఎల్లప్పుడూ నీరు ఊరుతూనే ఉండడం ఒక విశేషం. ఇది ఏకరాతి బసవన్న ఉద్యానవనం. ఆలయానికి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఒకే రాతిపై చెక్కబడిన భారీ నంది విగ్రహం ఇది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఏకరాతి నంది విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఓకేనండి, ఇదండి లేపాక్షి. ఇక మనం పుట్టపర్తికి బయలుదేరుదాం. లేపాక్షి దేవాలయానికి పుట్టపర్తి సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దీనిని ఆరోగ్యాలయం అని కూడా పిలుస్తారు. ఒక పెద్ద రాజభవనంలో ఉండే ఈ ఆసుపత్రిలో పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తారు. ఇక్కడ రోజు వేల సంఖ్యలో వైద్య సేవలు అందుకుంటారు. ఓకేనండి, ఇదండి మన పుట్టపర్తి ట్రిప్ కూడా. మందిరం లోపల వీడియో అలౌ చేయలేదండి, అందుకే పెద్దగా వీడియోస్ చేయలేకపోయాను. ఓకే, ఇప్పుడు మన సిఎన్జి కూడా ఖాళీ అయ్యి వచ్చింది. మనం ఇప్పుడు సిఎన్జి చేయించుకుందాము. ఓకే అండి, సిఎన్జి ఫుల్ చేయించాను, మీరు చూడవచ్చు. ఎవరైనా పుట్టపర్తి వచ్చే వాళ్ళకి ఇక్కడ పుట్టపర్తిలోనే సిఎన్జి అనేది చిక్కుతుందండి. Taking video. First, you can see in my YouTube our trip. Okay. Okay. 1, 2, 3, 4, 5 and 500. Stop. Give me some tips. About tip, tip not. టీవీ టోల్ కాకుండా 6500 పేమెంట్ చేశాడు, క్యాష్ ఇచ్చాడు. ఆ రికార్డ్ కూడా మీకు పెట్టాను. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనము ఎక్కడికి పోయాము, ఎలక్ట్రానిక్ సిటీ. మార్నింగ్ మనము యలంక నుంచి ఎలక్ట్రానిక్ సిటీ పోయినాము. దానికి ఒక 530 రూపీస్ ఇచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి ఉస్కోటకి ఇంటర్సిటీ పడింది, ఉస్కోట సైడ్ 800 రూపీస్ ఇచ్చాడు. సో 1300 సంథింగ్ మార్నింగ్ ఎర్నింగ్స్ అయినాయి. ఆ తర్వాత ఇంటర్సిటీ పడింది 5500, అప్రాక్సిమేట్లీ 6,800 ఎర్నింగ్స్ అయినాయండి ఈరోజు. ఇంతటా మన వ్లాగ్ని ముగిస్తున్నానండి. రేపటి వ్లాగ్లో తిరిగి కలుసుకుందాం. Until then, bye. Good night. Have a nice day.